హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కేహెచ్ సిటీ వ్లాగ్స్. నా వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా పెద్దపూడి మండలానికి సంబంధించిన గొల్లల మామిడాడ గ్రామం చూడటానికి వెళ్తున్నామండి. ఈ గ్రామంలో ప్రధానంగా చూడటానికి ప్రధాన కారణం గొల్లల మామిడాడలోని ఆంధ్రప్రదేశ్లోని అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఉన్న శ్రీ కోదండ రామాలయం అనే దేవాలయం ఉందండి. అది కూడా భద్రాచలం దేవాలయం తర్వాత అంత ప్రసిద్ధి చెందిన దేవాలయం అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కోదండ రామాలయం ఏ విధంగా ఉందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ కోదండ రామాలయం యొక్క ప్రత్యేకత ప్రధానంగా 2 గాలి గోపురాలు ఉంటాయండి. ఒకటి 160 అడుగులు, రెండోది 200 అడుగులు కలిగిన గాలి గోపురాలు. ఈ గాలి గోపురాల్లో రామాయణం, మహాభారతం, భాగవతం వంటి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు కనిపించే విధంగా ఒక చక్కటి వాస్తు నైపుణ్యంతో నిర్మించిన అనేక శిల్పాలు ఈ గాలిగోపురంలో నిక్షిప్తమై ఉండటం వల్ల ఈ ఆలయం యొక్క ఆకర్షణీయంగా అని చెప్పుకోవచ్చండి. మనం ఇప్పుడు గొల్లల మామిడాడ విలేజ్లో ఉన్నామండి. ఈ గొల్లల మామిడాడ చాలా ఫేమస్ అయిన కోదండ రామాలయం ఉందండి. ఈ కోదండ రామాలయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. ఈ కోదండ రామాలయం ఆలయంలో జరుపుకునే అత్యంత ప్రముఖమైన పండుగల్లో ఒకటి శ్రీరామనవమి కళ్యాణోత్సవం. అనంతరం స్వామివారిని వీధుల్లో ఊరేగిస్తారు. గోదావరి జిల్లాలో ఉన్న అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామాలయం. ఈ ఆలయంలో గాలిగోపురాలపై వాస్తు శిలా నైపుణ్యంతో శిల్పాలను కలిగిన ఆలయం గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామాలయం అండి. మనం ఇప్పుడు గొల్లల మామిడాడ విలేజ్లో ఉన్నామండి. ఈ గొల్లల మామిడాడ చాలా ఫేమస్ అయిన కోదండ రామాలయం ఉందండి. ఈ కోదండ రామాలయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. మొదటిగా ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ గాలిగోపురం వద్ద ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు టెంపుల్ యొక్క గాలిగోపురం ఎంత ఎత్తులో ఉందండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇంత గాలిగోపురం ఎప్పుడూ చూడలేదండి. గాలిగోపురం మీద ఉన్న శిల్పాలు వాస్తు కళారూపంగా ఉన్నాయండి. ఈ గొల్లల మామిడాడలో ఉన్న కోదండ రామాలయం దగ్గర గాలిగోపురం దగ్గరకు వెళ్ళాలంటే 13 అంతస్తులు ఉంటుందండి. ఈ 13 అంతస్తులు వెళ్ళాలంటే ఇక్కడ మెట్లు ఏర్పాటు చేశారండి. పైకి వెళ్ళిన తర్వాత గాలిగోపురం ఏ విధంగా ఉందో చూద్దామండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో చూడొచ్చండి. పైకి వచ్చిన తర్వాత మొదటి అంతస్తులో ఈ అద్దాల మేడ ఉంటుందండి. అంటే మొత్తం అంతా అద్దాలే ఉంటాయండి. ఒకసారి ఇప్పుడు మనం చూడొచ్చండి. ఈ అద్దాల మెడలో మొదటిగా శ్రీరాముని పట్టాభిషేకం చేసిన కొన్ని విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారండి. ఈ అద్దాలు అయితే చూడొచ్చండి.
ఈ అద్దాల వైపు మనం చూసినప్పుడు కొన్ని లావుగా కొన్ని పొట్టుగా ఈ అద్దాల్లో మనం కనబడుతున్నాయండి. ఇక్కడ చూడొచ్చండి, ఈ ఆలయం ప్రతిష్ట 1989 సంవత్సరం అండి. ఇక్కడ ఆధారాలు అయితే ఉన్నాయండి. తూర్పు గోపురం ఎత్తు 160 అడుగులు, పశ్చిమ గోపురం 1956 సంవత్సరం నిర్మించారని, ఎత్తు 200 అడుగులని, ఈ గోపురం చుట్టూ రామాయణం మహాభారతం శిల్పాలు చూసి తరించండి అని వ్రాసి ఉందండి. ఈ గాలి గోపురం మొదటి అంతస్తు ప్లేస్ ఈ విధంగా ఉంటుందండి. ఇటువంటి 13 అంతస్తులు ఉంటాయండి. ఈ 13 అంతస్తులు పైకి ఎక్కి చూస్తే ఈ గొల్లల మామిడాడ విలేజ్ కనబడుతుందండి. మనం చూడొచ్చండి, ఈ గాలిగోపురం పైన ఉన్న శిల్పాలు అయితే చూడొచ్చండి. ప్రతి శిల్పం రామాయణం మహాభారతం పురాణ గాథలకు సంబంధించిన కొన్ని శిల్పాలు అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ వాస్తు శిల్పు కళా నైపుణ్యం అయితే చూడొచ్చండి. ఇక్కడ అసలు గ్యాప్ లేదండి, ఆలయానికి శిల్పాలు చెక్కారండి. గొల్లల మామిడాడ కోదండ రామాలయం గోదావరి నది ఉపనది అయిన తులియబాగా నది ఒడ్డున నిర్మించిన గొల్లల మామిడాడ కోదండ రామాలయం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ప్రధానంగా 2 గాలిగోపురాలు, ఒకటి 160 అడుగులు, రెండవది 200 అడుగులు కలిగిన గాలిగోపురాలు. ఈ గాలిగోపురాల్లో రామాయణం మహాభారతం భాగవతం వంటి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు కనిపించే విధంగా ఒక చక్కటి వాస్తు నైపుణ్యంతో నిర్మించి అనేక శిల్పాలతో ఈ గాలిగోపురంపై నిక్షిప్తమై ఉండటం వల్ల ఈ ఆలయం యొక్క ఆకర్షణీయంగా కనబడుతుందండి. ఇదేనండి తూర్పు రాజగోపురం అండి. 8 అంతస్తులు 160 అడుగుల ఎత్తు ఉంటుందండి. ఈ పైనుండి గొల్లల మామిడాడ గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. ఈ గాలిగోపురం 13 అంతస్తులు ఎక్కడానికి మెట్లు దారి అయితే ఉంటుందండి. చిన్న చిన్న మెట్లు అయితే ఉంటాయండి. 2 వైపులా 2 మెట్లు అయితే ఉంటాయండి. ఎక్కడానికి దిగడానికి కూడా 2 వైపు మెట్లు అయితే ఉంటాయండి. ఇప్పుడు మనం 2వ అంతస్తు దగ్గరికి అయితే వచ్చామండి. 2వ అంతస్తుకు వచ్చిన తర్వాత ఒక ఆలయం అయితే ఉందండి. అలాగే అవతల వైపు కూడా మరో గాలిగోపురం అయితే ఉందండి.
ఇప్పుడు నేను గాలిగోపురం 13వ అంతస్తులో ఉన్నానండి. పైనుంచి చూస్తే గొల్లల మామిడి విలేజ్ ఎంత అందంగా ఉందో చూడండి.